మహబూబ్ నగర్ జనరల్ హాస్పిటల్కు అనుసంధానంగా ఉన్న మదర్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్ ఈరోజు రాష్ట్రంలోనే మొదటి 3 స్థానాల్లో ఉంది డెలివరీస్ విషయంలో. మొత్తం 220 బెడ్స్ తోటి అన్ని రకాల ఎక్విప్మెంట్ తోటి మహబూబ్ నగర్ జనరల్ హాస్పిటల్లోని మదర్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్ ఈరోజు మొత్తం ఉమ్మడి జిల్లా ప్రజలకే కాకుండా పక్కన రంగారెడ్డి జిల్లా, ఇటు నల్గొండ జిల్లాకు చెందిన కర్ణాటక ప్రాంతానికి చెందిన మదర్స్ కూడా ఇక్కడికి వచ్చి డెలివరీస్ చేయించుకుంటా ఉన్నారు. దాదాపుగా ప్రతి నెల 700 డెలివరీస్ ఈ కేంద్రం నుంచి జరుగుతాయి. సంవత్సరానికి దాదాపుగా 9,000 మందికి ఇక్కడ డెలివరీ జరుగుతుంది. అలాగే ప్రీనాటల్, పోస్ట్ నాటల్ సర్వీసెస్ కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేయించినాం. ఆపరేషన్ థియేటర్కు సంబంధించిన ఎక్విప్మెంటు దాదాపు 15 లక్షల రూపాయలతోటి. పోయినసారి నేను విజిట్కి వచ్చినప్పుడు డాక్టర్స్ వీటన్నిటి షార్టేజ్ ఉందని చెప్తే ఇమ్మీడియట్గా మనం అరేంజ్ చేయించి వాటిని ఈరోజు వాళ్ళకు డెలివరీ చేయడం జరిగింది. దాన్ని ప్రారంభోత్సవానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటిదాకా ఏ ఎక్విప్మెంట్ అవసరం ఉన్నా ఈ మదర్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్కు మేము ఇస్తూ ఉన్నాం. ఆశా వర్కర్లు కూడా వాళ్ళు ఎప్పుడు ప్రసవం మొదలైతే అప్పుడు గ్రామం నుంచి మా మహిళలను తీసుకొని వస్తారు. గర్భవతులుగా ఉన్న వ్యక్తులను, తల్లులందరినీ తీసుకొని వస్తే అర్ధరాత్రి అపరాత్రి సమయం లేకుండా వాళ్ళ హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. సో వాళ్ళ బాధలు చూసిన తర్వాత వాళ్లకు కూడా ఒక విశ్రాంతి మందిరం ఉండాలని చెప్పి గత నెలలో మనం ఒక విశ్రాంతి మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నాం. చాలామంది ఆశా వర్కర్లు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి చేంజింగ్ రూమ్స్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, విశ్రాంతి తీసుకోవడానికి తగిన స్థలం కావచ్చు, వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు లేబర్ రూమ్ సంబంధించిన, ఆపరేషన్ థియేటర్కు సంబంధించిన అన్ని రకాల ఎక్విప్మెంట్లు, లేటెస్ట్ ఎక్విప్మెంట్లు కూడా వాళ్ళకు అందియడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మీకు తెలుసు, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత విద్య మీద, వైద్యం మీద, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నాం. విద్య మీద దాదాపుగా అన్ని స్కూళ్ళల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంప్రూవ్మెంట్ జరుగుతూ ఉన్నాయి. మంచి రిజల్ట్ కూడా మనకు వస్తూ ఉంది. అలాగే వైద్యం మీద కూడా దృష్టి పెట్టినాం. త్వరలోనే మనకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను కూడా అన్ని హంగులతోటి ప్రారంభోత్సవం చేసుకుంటాం త్వరలోనే. వాటికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ సెంటర్ను కూడా అన్ని రకాలుగా అత్యాధునికంగా తీర్చిదిద్దుతూ ఉన్నాం. దీన్ని రీజనల్ రిఫరల్ సెంటర్ అంటే చుట్టుముట్టు ఉన్న ప్రాంతాల్లో మిగతా జిల్లాలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా కాంప్లికేటెడ్ కేసెస్ ఉంటే ఇక్కడికి రిఫర్ చేసేటట్టుగా దీన్ని అప్గ్రేడ్ చేస్తూ ఉన్నాం. మన హెల్త్ మినిస్టర్ దామోదర్ రాయనరసింహ గారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ ఉన్నారు. మన మెడికల్ కాలేజీకి సంబంధించిన అనేక అంశాలు, అలాగే ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ప్రొఫెసర్స్ పోస్టులను కూడా భర్తీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఇప్పుడే దాదాపుగా ఎక్విప్మెంట్ పర్చేసింగ్ కోసం ఈ జనరల్ హాస్పిటల్కు, హెచ్డిఎస్కు దాదాపు 5,76,00,000 రూపాయలు కూడా శాంక్షన్ చేయడం, ఆ డబ్బు కూడా అకౌంట్లోకి రావడం జరిగింది. ఖచ్చితంగా ఈ హాస్పిటల్ను కార్పొరేట్ హాస్పిటల్కు దీటుగా ఇంకా అన్ని రకాల సర్వీసెస్ని ఉచితంగా ఇచ్చే విధంగా పేషెంట్స్కు అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఇచ్చి మంచి క్లీన్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ కలగజేయడానికి కావాల్సిన అన్ని సదుపాయాలను కూడా నేను కల్పించడానికి నేను సిద్ధంగా ఉన్నా. అలాగే మీడియా మిత్రులకు కూడా నేను చెప్తా ఉన్నా, హాస్పిటల్లో ఏమన్నా ఇబ్బంది ఉంటే మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. ఒక్కోసారి ఇంత హెవీ రష్ ఉంటుంది, ఊహించనంతగా రష్ ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంటే మించి ఈరోజు పేషెంట్స్ మనకు వస్తూ ఉన్నారు. రోజు 2,000 మంది ఓపీ ఇక్కడ డాక్టర్లు చూస్తూ ఉన్నారు. ఎమర్జెన్సీలో కూడా దాదాపుగా 300-400 మందికి మనం ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నాం. సో చిన్న చిన్న ల్యాబ్సెస్ ఖచ్చితంగా ఉంటాయి. వాటిని మా దృష్టికి తీసుకొస్తే వీలైనంతగా ల్యాబ్సెస్ను కూడా కవర్ చేసే విధంగా నేను అధికారులకు సూచనలు ఇస్తాను. తర్వాత ఎక్విప్మెంట్ పరంగా ఏమైనా రిప్లేస్మెంట్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా వెంటనే వాటిని రిప్లేస్మెంట్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అలాగే లిఫ్ట్ ఎన్నో సంవత్సరాల నుంచి వాడుకలో లేదు. సో వాటిని కూడా ఇప్పుడు రిపేర్ చేయించబోతూ ఉన్నాం. నర్సింగ్
కళాశాల విద్యార్థులకు కూడా ఫెసిలిటీస్ ఇంకా పూర్తిగా లేవు. నర్సింగ్ కాలేజ్ వచ్చేంత వరకు వాళ్ళు ఇక్కడనే టెంపరరీ అకామిడేషన్లో వాళ్ళు ఇక్కడ పాఠాలు చెప్తా ఉన్నారు. ఈ హాస్పిటల్లో వాళ్ళు సేవలు అందిస్తూ ఉన్నారు. వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు కూడా మేము ఇక్కడనే అరేంజ్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఫండ్స్ కేటాయించి ఈ జనరల్ హాస్పిటల్ని ఇంకొక మెట్టుకు ఇంకొక పై స్థాయికి తీసుకుపోవాలని చెప్పి గట్టిగా మేమందరం కూడా డాక్టర్ల సహకారంతో సిబ్బంది సహకారంతో మేమందరం కూడా శాయశక్తులా కృషి చేస్తూ ఉన్నాం.